Hi, good morning everyone. I'm Ravindra from Nizamabad. I'm functional nutritionist in Vaccines Committee. సో ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ కూర్చొని జాబ్ చేసేవాళ్ళు అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలామంది బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారండి. సో బ్యాక్ పెయిన్ రిలీఫ్ చేసుకోవడం కోసం నేను కొన్ని ఎక్సర్సైజ్ మీకు చేసి చూపిస్తాను. ఓకే, అండ్ బిఫోర్ దట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేస్తున్నామండి, వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా మినిమం 4 లీటర్స్ వాటర్ని తాగాల. ఓకే, వాటర్ కూడా మనం బాగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ పార్ట్కి వెళ్దాము. సో నేను కొన్ని ప్లాంక్ పోస్టర్స్, ఓకే, ఇంకొన్ని ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను మీకు బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసం. అంటే ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడాను మనం చేయడం వలన మన మజిల్ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ మన జాయింట్లో ఉన్నటువంటి ఓకే ఆ బోన్స్ కూడా స్టిఫ్నెస్ అని తగ్గి ఓకే మన మూమెంట్ అనేది ఫ్రీగా అయ్యి మనకి బ్యాక్ పెయిన్ నుంచి అండ్ జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ప్లాంక్ పోస్టర్ చేసి చూపిస్తాను మీకు, మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే, సో ఫుల్ ప్లాంక్ అంటారు. సో మీ బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండాలి, ఇలాగా హెడ్ కూడా స్ట్రైట్గా ఉండాలి. గాలి పీలుస్తూ వదులుతూ స్లోగా చేసుకోవాలి. ఈ పోస్టర్లో మీరు ఒక 20 to 30 సెకండ్స్ ఉండండి అండ్ ఈ పోస్టర్ని ఒక 2 to 3 రిపీట్స్ చేయాలి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ప్లాంక్, మన ఎల్బోస్ మీద బేస్ అయి ఉంటాము. ఓకే, యా, ఈ పోస్టర్ని కూడా 30 సెకండ్స్ మెయింటైన్ చేయాలి అండ్ 2 to 3 రిపిటేషన్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ ప్లాంక్ పోస్టర్. ఓకే, దీంట్లో అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది. సో బేసిక్ చేసి చూపిస్తాను మీకు. సో మీ బాడీని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, మీ హిప్ని పైకి లేపాలి. ఇప్పుడు ఇలాగా, ఇది బేసిక్. ఓకే, దీంట్లో అడ్వాన్స్డ్ వచ్చేసి సేమ్ పోస్టర్, కాల్ని పైకి లేపాలి, ఇలాగ 30 సెకండ్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సైడ్ చేసాం కదా, ఇంకో సైడ్ కూడా చేయాలి. సో నేను లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేశాను, ఇప్పుడు రైట్ హ్యాండ్తో యూజ్ చేస్తున్నాను. ఈ కోర్ ప్లాంక్స్ వల్ల ఏమవుతుందంటే మన కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన స్టమక్ పార్ట్, కోర్ పార్ట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అండ్ మన స్పైనల్ కూడా స్ట్రైట్గా ఉండడం వలన సో స్పైనల్ కూడా మనకి అండ్ బ్యాక్ పెయిన్ కూడా మనకి తగ్గుతుంది అన్నమాట. ఓకే, ఇది అలవాటు ఉన్న వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలాగ 30 సెకండ్స్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ సో ఈ కోర్ ప్లాంక్స్ అనేది మన బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి అండి. ఓకే, మన కోర్ పార్ట్ని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కోర్ పార్ట్లో అండ్ బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అండ్ ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కంటిన్యూస్ కూర్చొని ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ కోర్ ప్లాంక్స్ అనేది అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సో మోకాళ్ళ మీద బెండ్ అవ్వాలి మీరు. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. సో తల కిందకి పెట్టాలి, ఇలాగా రిలాక్స్, గాలిని బయటకు వదలాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా చేసేప్పుడు కూడా మన స్పైనల్ కార్డ్ మూవ్మెంట్ బాగుంటుంది అండ్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇలాగా. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కోబ్రా పోజ్. సో పడుకోవాలండి, ఇలాగా పడుకొని ఓకే ఇలాగా ఇలాగా ఒక 10 to 15 కౌంట్ చేసుకోవాలి, 2 to 3 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ రిలాక్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందాక మనము
బెండ్ అయి ఉన్నాం కదా, ఇలానే నేను నా లెఫ్ట్ లెగ్ని బ్యాక్కి స్ట్రైట్గా పెడతాను, అన్ని రైట్ లెగ్ని రైట్ హ్యాండ్ని ముందుకు చెప్తాను. ఓకే, యా ఫాలో అవ్వండి ఇలాగా. ఓకే, 1 2 3 4 5 6, యా. సో రిలాక్స్. సో ఇలాగా ఈ కోర్ పార్ట్ సంబంధించి ఓకే ఈ ప్లాంక్ పోస్టర్స్ ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా రోజులో ప్రతి ఒక్కటి కూడాను ఒక 30 సెకండ్స్ అండ్ 2 to 3 రెపిటేషన్స్ కనుక చేసుకోగలిగితే కనుక బ్యాక్ పెయిన్ నుంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఓకే, అండ్ మీ కోర్ పార్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.